వేదిక మీద ఉన్న పెద్దలు, మంత్రివర్యులు కొల్లి రవీంద్ర గారికి, మన డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు కేసినేని చెల్లి గారు, శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు, ఈ ప్రాంతానికి శాసనసభ్యులైన బోండా ఉమామహేశ్వరరావు గారికి, ఇంకా అశ్విని దత్ గారు, ఆయన హస్తవాసి మంచిది. నందమూరి తారక రామారావు గారిని ఆయన కొత్తగా పరిచయం చేసిన వ్యక్తి. అదేవిధంగా అగ్నిపర్వతం లాంటి సినీ ఫీల్డ్లో ఒక అగ్నిని సృష్టించిన వ్యక్తి అశ్విని దత్ గారు. మరి అనేక మంది కొత్త నటుల్ని తెరకి పరిచయం చేసిన వ్యక్తి. అవును, మహేష్ బాబు గారిని సోలో హీరోగా చేసిన వ్యక్తి అశ్విని దత్ గారు. అనేక మందిని తెరకి పరిచయం చేసిన వ్యక్తి. సినీ ఫీల్డ్ బతికున్నంత కాలం ఆయన పేరు చరిత్రలో ఎప్పుడు కూడా ఉంటుంది. ఆయన మన విజయవాడ వాస్తవ్యులు అవటం, విజయవాడ అంటే అమితమైన ప్రేమతో ఉండటం, అది మన అదృష్టంగా భావించి అశ్విని దత్ గారికి మనస్ఫూర్తిగా నాకు నమస్కారాలు. మరి ఆదిశేషరావు గారు, మరి కృష్ణ గారి కంటే ఆదిశేషరావు గారితో అందరికీ పరిచయం. కృష్ణ గారి అభిమానులందరూ అత్యంత సన్నిహితంగా ఉండేది ఎవరితో అంటే ఆదిశేషరావు గారు. ఆ అన్నకి లక్ష్మణ్ లాంటి తమ్ముడుగా నిరంతరం అన్న శ్రేయస్సుని చూసుకుంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ, స్టూడియోని చూసుకుంటూ, సినిమాల్ని అన్నీ కూడా పర్యవేక్షించుకుంటూ ఉన్న వ్యక్తి పెద్దలు ఆదిశేషరావు గారు. మరి యువ కిరణం చిరంజీవి అంటే కృష్ణ గారి మహేష్ బాబు గారి వారసులు కొత్తగా పరిచయం కాబోతున్నారు. కృష్ణ గారి అభిమానులు అంటే సినిమా అభిమానులు అందరూ కృష్ణ గారి అభిమానులు. ఎన్టీ రామారావు గారి అభిమానులు కూడా కృష్ణ గారిని బాగా లైక్ చేస్తారు. అక్కినేని నాగేశ్వరరావు అభిమానులు కూడా కృష్ణ గారిని లైక్ చేస్తారు. శోభన్ బాబు గారి అభిమానులు కూడా కృష్ణ గారిని లైక్ చేస్తారు. అంటే ఇందాక బోండా అమ్మ గారు చెప్పినట్టుగా ఒక మంచి మనిషి అంటే కృష్ణ గారి సినీ ఫీల్డ్లో నిర్మాతల శ్రేయస్సు అతి తక్కువ మంది యాక్టర్లో కృష్ణ గారి ఒకళ్ళని మనందరికీ తెలుసు. ఒక నిర్మాతలే కాదు, సహనటులు, జూనియర్ ఆర్టిస్టులు కూడా సొంత బిడ్డల్లాగా చూసిన వ్యక్తి కృష్ణ గారు. అందుకని ఆయనకి అందరూ అభిమానులే. ఆయన ఈ సెంటర్లో ఇక్కడే ఇందాక వెంకన్న గారు చెబుతున్నారు, ఈనాడు సినిమా ఇక్కడే చిత్రీకరణ, ఆ యొక్క జనంతో ఊరేగి ఆయన విప్లవం సృష్టించే విధంగా తీసిన సీన్లు ఇక్కడవని, మరి అలాంటి పోజు నేను ఈ రోజున ఇక్కడ పెట్టడం విధంగా ఉంది. ఏదేమైనా కూడా అభిమానులకి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు కలిగించిన కృష్ణ గారి అభిమానులు, ప్రత్యేకంగా ఆదిశేషరావు గారి మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞత తెలియజేస్తూ, జై కృష్ణ గారు సక్సెస్ కావాలని, మరలా అందరినీ అలరించాలని, మరి అభిమానులకి కొత్త ఊపు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి.